హాయ్ అండి. ఈరోజు మేము నాటేసినామండి. అయితే నాటేసి రాగానే తొందరగా సాయంత్రం 4 అయిపోయింది నాటేయడం. ఇంటికి వచ్చేసరికి 5 అయిందండి. ఇంటికి వచ్చి మా అత్తమ్మకు కళ్ళు తాగి కూర్చుంది. తర్వాత ఇంట్లో పని చేసుకున్నాం. తర్వాత మా ఆయన వచ్చి చేపలు తీసుకొస్తాను చెప్పి తీసుకొచ్చిండండి. 7 గంటలకు తీసుకొచ్చిండు మా ఆయన. పోయి వర్షం పడుతుంది. మా అత్తమ్మనేమో ఇంట్లో కడుతుందండి. చీకటి ఉంది. ఇప్పుడు వాతావరణం అంతా చేంజ్ అయింది. నేనేమిటో మా పాప వీడియో తీస్తుంది, నేను టార్చ్ పట్టింది. ఆ చీకట్ల పాపం పొద్దున్నాగా చేసి వచ్చి మళ్ళీ ఈ పని చేసి కడగాలి చేయాలంటే యాస్ట్ వస్తుంది. నేను మా అత్తమ్మ కోపకేలేండి. ఒక్కొక్కటి చూసుకుంటా కడుగుతుంది. అవి ఎలా ఉన్నాయి అసలు కుచ్చుకుంటున్నాయి నేను చూసిన కిందికి. చూడండి చిన్న చేపలు అవి. మరీ పెద్ద లేవు, మరీ చిన్న లేవు, మీడియం సైజుగా ఉన్నాయండి. అవును, అసలు వీడియో ఎలా తీయాలో కూడా అర్థమవుతుంది. మా అత్తమ్మ చూడక ముందుకు వీడియో తీసింది మా పాప. నేను 2 రోజుల తర్వాత వాయిస్ రికార్డింగ్ ఇస్తున్నానండి. ఆ చీకట్ల మాత్రమే కనబడట్లేదు అసలు. ఆ చేప ముక్కలు మాత్రమే కనబడుతున్నాయి. అవేవో ముందు ఉన్నాయని చూపిస్తుంది మా అత్తమ్మ. ఇవేందుకు తెచ్చిందో ఏమో, అన్ని ముందే ఉన్నాయి, పిల్లలు ఎట్లా తింటారో ఏమో అని అన్నది. తింటుండొస్తాయి అత్తమ్మ అని నేను చెప్పిన. పిల్లలు తింటారు. కాకపోతే ఏంది, మా ఆయనకి ఈ ఊళ్ళో చేపలంటే ఇష్టం. మా సైడ్ వాగు ఉంటుందండి, వాగులో పడతారు. ఈ సిటీలో ఏంది టేస్ట్ ఉండవు, ఏముండవు. ఎప్పుడైనా తెచ్చుకొని వండినా కానీ అంతగా టేస్ట్ అనిపించండి ముక్కలు కూడా. అందుకే మా ఆయనకి ఇష్టం ఉండదు. ఇక్కడ ఊళ్ళోనే ఇష్టం, ఊళ్ళో చేపలు అంటేనే ఇష్టం. మా ఊళ్ళో చేపలు అందుకే పోయినప్పుడు ఎప్పుడన్నా తెచ్చుకోవాలనిపిస్తే ఊళ్ళోనే తెచ్చుకొని అందరం కలిసి తింటాం. ఇక్కడైతేనేమో అలా ఉండదు. చేపలు కూడా టేస్ట్ అవ్వవు, నాకు వండడానికి సరిగా రాదండి. ఫోన్ వెనక సిరి చూస్తుంది.